నేతల తీరు మారదు, వారి మాట తీరు మారదు. ఎస్, ఇది ఫ్యాక్ట్. ఈసీ ముందే వార్న్ చేసింది, కాస్త హద్దులు దాటినా ఖబర్దార్ అని. కానీ పట్టించుకున్న వారేరి. ఎలక్షన్ సమయంలో నేతల నోరులు పేలుతున్నాయి. విమర్శల రేంజ్ దాటి నిందల దాకా వచ్చేశారు. ముఖ్యంగా మహిళలను చాలా దారుణమైన పదాలతో ట్రోల్ చేస్తున్నారు. అమ్మా ప్రశాంతమ్మ, నీ రెండో భర్తని నెత్తినెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఇది స్టేట్ లెవెల్లో జరుగుతున్న విషయం. ఇక నేషనల్ లెవెల్లో మరో వివాదం నడుస్తోంది. బీజేపీ తమ 5వ అభ్యర్థుల జాబితాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు సీట్ కేటాయించింది. ఈ లిస్ట్ అలా బయటకు వచ్చిందో లేదు, అప్పుడే మొదలైంది రచ్చ. కంగనా పిక్ను షేర్ చేస్తూ మండీలో ఎంత ధర పలుకుతుందో తెలుసా అంటూ పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేట్. ఇక దీనిపై మొదలైంది రాజకీయ రచ్చ. సమర్థిస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు రెచ్చిపోయారు. ఇవి మచ్చుకు 2 మాత్రమే. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ప్రత్యర్థులను అత్యంత దారుణమైన పదాలతో తిట్టడం, అందులో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేయడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. మహిళలను టార్గెట్ చేయడం మరింత దారుణం అని చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పింది, ఎలక్షన్స్ వచ్చాయంటే నేతలకు పూనకాలు వస్తాయి. మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా బిహేవ్ చేస్తారని. విమర్శలు, ఆరోపణల స్టేజ్ దాటి తిట్లు, బూతుల వరకు వెళతారని. సంస్కారం మరిచి దిగజారుడు రాజకీయాలు చేస్తారని. అందుకే కాస్త కంట్రోల్లో ఉండాలని ముందే చెప్పింది. మాటలతో ప్రజలను, సమాజాన్ని విభజించొద్దని కోరింది. విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్ పెట్టండి, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకండి, ఇంకా చాలా సూచనలు చేసింది. ఒక్కరైనా వింటున్నారా? ఒక్కరైనా పాటిస్తున్నారా? ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కంగనా కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, గతంలో నారా భువనేశ్వరి కావచ్చు, వైఎస్ భారతి కావచ్చు. రాష్ట్రాలు వేరైనా ఎక్కువగా బాధితులుగా మారుతున్నది మహిళలే. మాట్లాడితే నారీ శక్తిని స్పీచ్లు ఇచ్చే ఆ నేతలే వారు కనీసం తలెత్తుకునేలా కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎలా? కనీస మర్యాద ఇవ్వకుండా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సబ్జెక్టుపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నట్టు? మామూలుగా మహిళలు ఇళ్లు దాటి వచ్చి ఉద్యోగాలు చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ ఇల్లు చేరే వరకు ఎన్నో సమస్యలు. అలాంటిది రాజకీయాల్లోకి రావాలంటే మామూలు విషయం కాదు. ఎన్నింటినో సహించాలి, అర్థం లేని విమర్శలను ఎదుర్కోవాలి. ఆఖరికి వాళ్ళ క్యారెక్టర్ని టార్గెట్ చేస్తున్నా మౌనంగా సహించాల్సి వస్తుంది. ఎంతో ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని వారి క్యారెక్టర్ను అసాసిన్ చేయకండి, వారి మనసులు గాయపరిచేలా వ్యవహరించకండి. ఏ పార్టీ నాయకులకైనా ఇదే రూల్ వర్తిస్తుంది. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారుగా, మనం ఒకరిని విమర్శిస్తే మన ఇంట్లో ఉండే వాళ్ళని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. కనీసం ఈ విషయాన్నైనా మనసులో పెట్టుకుని మెదిలితే మేలు. నేతలు ఇకనైనా మారండి అంటూ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన రోజే హితబోధ చేసింది ఈసీ. ఇలాంటి సూచనలు చేసిందంటేనే మీ స్థాయి దిగజారిపోయిందని అర్థం. మీ వ్యవహార శైలి ఎలా ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మాని మీరు సమాజానికి ఏం చేస్తారో చెప్పండి, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తారో చెప్పండి, అభివృద్ధికి రూట్ మ్యాప్ ఎలానో చూపించండి. ఇదే ప్రజలు మీ నుంచి ఆశించేది.